రైట్, ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ లోకి వలసల పరంపర కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక గత కొద్ది రోజుల్లోనే ఇటు బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నటువంటి సబిత, అదేవిధంగా సునీత అంతా కూడా కాంగ్రెస్ లోకి వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా ఇటు రాజకీయ వర్గాల్లోనైతే ఒక చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మరో 10 మంది కీలక నేతలు కూడా ఇటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ అయినట్లుగా మనకైతే ఈ యొక్క వార్త ద్వారా మనకు అర్థమవుతుంది. బీఆర్ఎస్ నేతలపైనే కాంగ్రెస్ అధిష్టానం అంతా కూడా మెయిన్ గానైతే ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తా ఉంది. గతంలో పార్టీ వీడిన నేతలకు కూడా కాంగ్రెస్ పార్టీ బంపర్ ఆఫర్ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఇక తిరిగి రావాలని కూడా ఎవరైతే కాంగ్రెస్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ కు పెయిన్లో వాళ్ళంతా కూడా తిరిగి వచ్చి పార్టీలో చేరాలని కూడా పిసిసి నుంచి అయితే మనకు పిలుపు అందినట్లుగానైతే మనకు వార్తలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక అతి త్వరలోనే పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నుంచి చేరికలు జరగబోతున్నట్లుగానైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా బీజేపీకి చెక్కు పెట్టేందుకే ఈ ప్లాన్ అయితే వేసినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక బీఆర్ఎస్ నేతలకు గాలం వేస్తుందని కూడా బీజేపీ తెలుస్తా ఉన్నది. అయినా కూడా ఇటు కాంగ్రెస్ లోకి తప్పకుండా వలసల పరంపర అనేది కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఈ యొక్క లిస్టులో సుధీర్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తుంది, పొన్నాలది ఉన్నట్లుగా తెలుస్తుంది, నాగం, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి, అదేవిధంగా పాల్వాయి హరీష్ సైతం కూడా ఇటు బీజేపీ నుంచి ఉండేటువంటి ఇటు కాంగ్రెస్ లోకి చేరేటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అయితే అర్థమవుతుంది. సో ఏది ఏమైనా కూడా అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి వలసల పరంపర కూడా అతి త్వరలో కూడా జరిగినట్లుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి.